హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో ఈ వీకెండ్లో ఆఫ్టర్ ద పుష్ప రిలీజ్ అవుతున్న మూవీస్ 5 మూవీస్ భయ. 15 days గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న 5 మూవీస్ భయ. సో అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 15 days నుంచి ఒక పెద్ద సినిమాలే చిన్న సినిమాలు పుష్ప తర్వాత. సో ఈ వీకెండ్లో 5 మూవీస్ భయ, అన్నీ అంటే ఇంపాక్ట్ ఉన్న మూవీస్. సో ఆ 5 మూవీస్లోకి వెళ్ళి బచ్చల మలై అనే మూవీ నిన్న ప్రీమియర్స్ వేయడం జరిగింది భయ్య. సో అలా నరేష్ హీరోనిగా, అమృత హీరోనిగా చేసిన మూవీ బచ్చల మలై. సో నిన్న ప్రసాద్ ఐమాక్స్లో ప్రీమియర్స్ చేశారు భయ్య. సో నేను సినిమా అయితే చూసా, నాకైతే ఏమంటారు బాగా అని చెప్పలేను, గుడ్ అని చెప్పలేను, ఓకే వన్ టైం వాచబుల్. అది దేనికంటే ఓన్లీ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అల్లా నరేష్. అంటే అల్లా నరేష్ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో జీవించేశారు భయ్య. సో అదొక్కటే ప్లస్ పాయింట్ భయ్య. స్టోరీ నేను చెప్తా భయ్య, ఫస్ట్ ఆఫ్ సెకండ్ అని చెప్పి ఎక్కువ ల్యాగ్ ఎక్కువ షార్ట్ చేయం భయ్య. చిన్న ఏమంటారు ఎక్కువ షార్ట్ అండ్ ల్యాగ్ చేయాలి, లెంత్ షార్ట్ చేయాలి, స్వీట్ అండ్ సింపుల్ చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ కాకుండా సో సింపుల్ స్టోరీ ఏంటంటే మనం ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో చూస్తుంటాం. సో చిన్న చిన్న గొడవల వల్ల సో ఫాదర్ మదర్ ఇంకా అంటే ఒక సన్ మళ్ళీ వాళ్ళ మధ్య చిన్న అంటే సంఘర్షణలు, చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయి సో వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ పెద్ద అయ్యాక సో అదే బాధతో రియలైజ్ అయ్యి సో మా నాన్న కాదు అని ఆ బాధతో ఆల్రెడీ అన్ని మూవీస్లో చూస్తుంటాం. సో అట్లా సో వాళ్ళ డాడీతోని రిలేషన్ కట్ చేసుకొని పెద్ద అయ్యాక వాళ్ళ డాడీని పగ పెంచుకొని సో ఏమైపోతారంటే లాస్ట్కి వాళ్ళ డాడీ కన్నా వీరు ఎక్కువ చెడు, అంటే వాళ్ళ డాడీ మంచోడే, వీడి మంచోడే కానీ చెడ్డోడు అయిపోతుంది. ఏ విధంగా అంటే అలవాటు, సిగరెట్ కావడం, మందు కావడం, గంజాయి కావడం, ఈ అలవాటు లేకుండా అన్ని అలవాటు చేసుకుంటారు. సో అలా అలా అట్లా 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 అటు సాగిపోతున్న లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది భయ్య, కావేరి అమ్మాయి పేరు. మన 2024లో స్టార్టింగ్లో రిలీజ్ అయిన మూవీ హనుమాన్ తర్వాత, అంటే హనుమాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది భయ్య, బ్లాక్ బస్టర్ కొట్టింది అమృత. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అల్లా నరేష్ మూవీ ఇప్పుడు 2024 ఎండ్ అయిపోతుంది, మళ్ళీ దీంతో వచ్చింది భయ్య అమృత. సో ఇలా కావేరి క్యారెక్టర్ చేసి సో ఆమె అంత పెద్దగా ఇంపాక్ట్ లేదు కానీ జస్ట్ స్వీట్ అండ్ సింపుల్ నార్మల్ ఉంది, ఓకే గుడ్ పరంగా. సో ఆమె లైఫ్లోకి ఎంటర్ అయితే కావేరి. సో మళ్ళీ లైఫ్లో కావేరి ఎంటర్ అయిన తర్వాత నువ్వు నా లైఫ్లోకి వచ్చి మనం పెళ్ళి చేసుకుని నువ్వు పెళ్ళి చేస్తే నేను ఇకపై అన్నీ మానేసా అని చెప్పి మనం మళ్ళీ మాటిస్తారు. కట్ చేసేవయ్యా ఇంటర్వెల్ సీను, అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది అసలు బ్లాక్, మైండ్ బ్లాక్. అది పాటలు అది సెకండ్ హాఫ్ వచ్చేసే భయ్య. ఇదే మనం అన్ని మూవీస్లో అన్నీ చూస్తున్నాం, ఏమున్నాడు భయ్య సింపుల్ చెప్పేస్తాం. మళ్ళీ లైఫ్లోకి కావేరి చేస్తుంది. కావేరి కోరిక ఏంటంటే నువ్వు నాకు సిగరెట్లు మందు ఇది, దానికోసం మళ్ళీ ఏం చేస్తారు ఇంతకీ, మళ్ళీ సిగరెట్లు బంద్ చేస్తారా, డ్రగ్స్ ఏం తీసుకోవాలి, సిగరెట్లు మందు గొడవ అవడం, ఎదురుతోని మంచిగా ఉన్నామా అని అన్నీ బంద్ చేసిన, ఇంతకుముందు మంచిగా ఉన్నాడా లేదా, అది ఇది సెకండ్ హాఫ్లో ఉంటుంది. లాస్ట్కి కావేరి నేను పెళ్ళి చేసుకుంటానా లేదా, అసలు కావేరి ఏమైపోయింది, అసలు ఎటే లేదు, కావేరి బతికే ఉన్నా చనిపోయినా, అది ఇది పర్సనల్తో లాస్ట్కి క్వశ్చన్ మార్క్ ఉంటుంది భయ్య. క్లైమాక్స్ అయితే భయ్య నాకంటే సాటిస్ఫై కాలే, నా గుండె పైన చేసుకొని చెప్తున్నా, నాకైతే అన్సాటిస్ఫైగా అనిపించింది. సో ఈ సినిమాకి డైరెక్టర్ అని పెట్టి గూళ్ళ కొట్టి చూస్తే మన సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన మూవీ ఫస్ట్ మూవీ అంట భయ్య, సోలో బ్రతికే సో బెటర్. ఆ మూవీలా ఉంటుంది భయ్య, వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ మూవీ. అది 2021లో వచ్చింది, సోలో బ్రతికే సో బెటర్. పాటలు కానీ స్టోరీ కానీ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సో ఆ మూవీ అంతా బాగా తీసి సెకండ్ మూవీ వచ్చేసి అంటే ఇది స్టార్టింగ్ టు ఎండ్ అయ్యే వరకు ఓకే, క్లైమాక్స్ ఒక్కటే చేంజ్ చేస్తే అయిపోయింది. ఎట్లా అంటే ఆయన జీవించేసింది భయ్య. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి, కొన్ని యాష డైలాగ్ సో అక్కడక్కడ బాగుంది. సో
ఇది భయ్య అసలు అని చెప్తున్నా. కావేరి మళ్ళీ లైఫ్లోకి కావేరి రాగానే సెకండ్ హాఫ్లో అంటే కావేరి మళ్ళీ లైఫ్లోకి రాగానే అసలు వీడు చేంజ్ అయినా లేదా, అసలు కావేరిని పెళ్లి చేసుకున్నా లేదా, అసలు కావేరి ఇంటే వెళ్ళిపోయింది, ఏమైపోయింది, అసలు బతికే ఉన్నా చనిపోయినా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేను రివ్యూ చేయలేను కానీ ఇంటర్వెల్ రెస్ట్ క్లైమాక్స్ సస్పెండ్ లాగా పెట్టారు. క్లైమాక్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద నాకు సాటిస్ఫై కాలే. మీరు ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిన ప్రసాద్ ఎంఎక్స్లో. సో నేను ఇప్పుడు లేచి రివ్యూ పెడుతున్నా. సో ఇది మీకు మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది. సో రివ్యూ ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. కమెంట్ టు ద అదర్ టెక్నికల్ ఆర్టిస్ట్ వైవ్ ఆర్ట్స్ 2-3 సీన్స్ అయితే వెరీ గుడ్ భయ్య. అక్కడక్కడ జర నవ్విపించేసాను. కమెంట్ టు ద అదర్ దెన్ ఆర్టిస్ట్ పెద్ద నాన్న అనుకుంటా హరితేజ వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ ప్రవీణ్ ఇంకా హరితేజ వీళ్ళిద్దరైతే ఒక 2 నుంచి 2-3 సీన్లు ఉంటాయి భయ్య. అక్కడ పోయి నవ్విపించేసాను. సో వీళ్ళదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే వాళ్ళ మదర్ ప్లే చేసిన క్యారెక్టర్ అది బి బాగానే ఉంది. వాళ్ళ ఫాదర్ ప్లే చేసిన క్యారెక్టర్ బి వెరీ గుడ్ భయ్య. ఆర్టిస్ట్ అందరూ ఓకే, కామెడీ బి ఓకే. కానీ అల్లనేష్ అయితే క్యారెక్టర్ అయితే జీవించేసింది భయ్య. డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఒక డైలాగ్, ఎందుకు తగ్గాలి, ఓన్ కోసం తగ్గాలి, నా జీవితం నా లైఫ్ నేను ఇట్లానే ఉంటా. ఆ డైలాగ్ బాగా అనిపించింది. సో కమింగ్ టు ద మ్యూజిక్ భయ్య, విశాల్ చంద్రశేఖర్ గారు ఇంతకుముందు చాలా మూవీస్కి బాగా ఇచ్చారు భయ్య, సాంగ్స్ పరంగా బీజం పరంగా. కానీ ఈ సినిమాకి వస్తే కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే భయ్య, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ పాటలు అయితే వన్ ఆఫ్ ద వరెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో పాటల పరంగా సరిగ్గా లేదు. ప్రొడక్షన్ వాల్యూ అయితే ఆసియా మూవీస్ ప్రొడ్యూస్ చేసింది భయ్య, ఎక్కడ తగ్గలే. ప్రొడక్షన్ వాల్యూ బి వెరీ గుడ్ భయ్య. హీరోయిన్ కెమిస్ట్రీ అది ఇది ఎవ్రీథింగ్ వెరీ గుడ్. బట్ నాకు ఏంటంటే క్లైమాక్స్ ఒక్కటి సాటిస్ఫై కాలే. సో ఇది ఆయన సెకండ్ మూవీ, మనం ఎన్నో అనుకుంటాం కానీ ఫైనల్ ఏదో రీచ్ అవుతుంది. సో ఇది భయ్య బచ్చల మలి అనే మూవీ నాకు ఓకే. దీనికి నేను యావరేజ్ ఇచ్చుకుంటా భయ్య, ఎందుకంటే నాకు అట్లా అనిపించింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయబా. సో దీనికి ఇచ్చే నేను అవుట్ ఆఫ్ రివ్యూ అండ్ రేటింగ్ 5కి 2 భయ్య.